ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడనే లోకల్ నాది. లోకలే. సో లోకలే కాబట్టి చిక్కడపల్లి పిఎస్లో గత 10 రోజుల క్రితం పరిస్థితి ఇవాళ ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను యాక్చువల్లీ అంటే సిచ్యువేషన్ అయిన రోజు కూడా నేను థియేటర్లోనే ఉండే. ఉన్నారు మీరు అక్కడ? సో నేను అక్కడికి వెళ్ళిన అనమాట. సో పబ్లిక్ రావడం అయింది, లైక్ అసలు చనిపోయిందనే విషయం కూడా మాకు కూడా నెక్స్ట్ డేనే తెలిసింది. నెక్స్ట్ డేనే న్యూస్లో వచ్చింది. సో కాకుండా అది ఏంటంటే మొత్తం అల్లు అర్జున్ మీద నూకేస్తున్నారు. సో ఆయన మీద నూకేయడం అనేది ఏంటంటే ఇప్పుడు అదొక పర్సనల్ అటాక్ అనేది అయిపోయింది అనమాట మొత్తం అది. సో అది సీఎం ఏంటంటే లైక్ అంటే ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఏదైతుందో అవి మొత్తం కంప్లీట్ చేయకుండా అనవసరంగా ఇది పర్సనల్ది పోయి మొత్తం పొలిటికల్గా చేస్తుండనమాట దాన్ని. సో అది కూడా ఇప్పుడు ఆయన మీద అయితే నాకు తెలిసి ఆయనకైతే ఏం జరగదు. లైక్ ఫ్యామిలీకి కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేసారో అది చేస్తారని నమ్మకం ఉంది. ఆల్రెడీ కొన్ని చేసినారు కూడా. నిన్ననే లైక్ మైత్రి మూవీ మేకర్స్ 50 lakhs చెక్ చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్లోనే 25 lakhs అనౌన్స్ చేసిర్రు. చేస్తారు అది కూడా. బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ కావాలి కదా, ఆయనకు కూడా తిరుగుడు లైక్ ఈ టెన్షన్స్ అన్నీ క్లియర్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది క్లియర్ అయితే ఏంటంటే ఆయన కూడా పర్సనల్గా వెళ్ళి మీట్ అవుతారు. సో అందరు ఏమంటున్నారంటే బాబుకి ఏమైందో అది చూడకుండా పోయి అది మీరు మీ పనిలో మీరు ఉంటుర్రు అది ఇది అంటున్నారు. బట్ వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో వీళ్ళు కూడా పోయి కలవలేరు. ఏంటంటే వాళ్ళు కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ బాబు ఎవరికైతే సిచ్యువేషన్ బాగాలేదో వాళ్ళ ఫాదర్ కూడా ఏమన్నాడంటే అది ఆయన తప్పేం లేదని చెప్పేసి యాజ్ అ ఫ్యాన్గా మేమే వచ్చినాము. సో ఎక్కడైనా ఒక సెలబ్రిటీ వస్తే నేను అల్లు అర్జున్ ఒక్క విషయంలో కాదు చాలా విషయాలలో కూడా ఎన్నో లైక్ రామ్ చరణ్ మొగతీరా టైంలో లేదంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీ పేరు గుర్తులేదు. సో ఆ టైంలో కూడా చాలామంది ఫ్యాన్స్ రావడం జరిగింది. ఆ టైంలో కూడా కొందరు చనిపోయిన వాళ్ళు లైక్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాని గురించి అప్పుడు మాట్లాడకుండా ఏంటంటే ఇప్పుడు పర్సనల్గా అల్లు అర్జున్ మీద అయితే మొత్తం ఒకరి తర్వాత ఒకరు నిన్న మల్లన్న అదే అదేదో పోలీస్ మీద సినిమా రిలీజ్ అయ్యి దగ్గర 2 weeks అయిపోయింది. అప్పటి నుంచి ఏం చేసిండు ఆయన సడన్గా నిన్న వచ్చి అది పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేసిండు. అదొక క్యారెక్టర్ ఏమంటారు డైరెక్టర్ రాసుకున్న ఒక స్టోరీ అది. సో ఆ స్టోరీని బట్టి వాళ్ళు సినిమా తీసినారు. దాన్ని తీసుకుపోయినే లైక్ అదేదో నిజంగానే చేసినట్టు. ఇప్పుడు రియల్గా అయితే ఎవరైతే చేయరు కదా. చాలా మందికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది పోలీసు వాళ్ళు అంటే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిన రెస్పెక్టే వాళ్ళకు ఉంటుంది సెలబ్రిటీస్కి. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ వాళ్ళని సేవ్ చేస్తుంటారు, ప్రొటెక్ట్ చేస్తుంటారు. మన సంధ్యా థియేటర్లో కూడా ఏంటంటే లైక్ అనుకోలేదు అతను కూడా. ఎందుకంటే 20 years నుంచి వస్తున్నారు పబ్లిక్ అనేది. కాకుంటే పుష్ప 2కి కొంచెం హైప్ ఎక్కువ కావడం వల్ల పబ్లిక్ ఎక్కువ వచ్చేసారు. అది కూడా అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ వీళ్ళకి ఏదైతే నోటీస్ పంపించారో నేను వస్తున్నా థియేటర్ దగ్గరికి వస్తున్నా అని చెప్పేసి నోటీస్ పంపించినారు. యాక్సెప్టెడ్ అని చెప్పేసి వీళ్ళు చూపిస్తారు, వీళ్ళు యాక్సెప్ట్ చేయలే అని చెప్పేసి మళ్ళీ పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు. సో మనం ఆ నోటీస్ని నమ్ముతామా వీళ్ళు చెప్పే మాటల్ని నమ్ముతామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఏమంటారు అక్కడ పోలీసు వాళ్ళది కూడా ప్రొటెక్షన్ అనేది ఏమంటారు ఆ గ్యాంగ్ వచ్చిన వాళ్ళకి సరిపోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంటే నేను బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూసిన ఫస్ట్. అంటే కింద నేను కూడా నాకు కూడా అంత మందిలో ఉండడం నాతో కాక నేను బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయినాను. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తూనే ఉన్నాను. లైక్ ఒక 20 to 30 పోలీసులు ఉన్నారు. అందులో ఒక 10 members లేడీ కానిస్టేబుల్సే ఉన్నారు అనమాట మొత్తం ఆడ. సో ఆ లేడీ కానిస్టేబుల్ ఎంతమందిని ఆపుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు కూడా అంత పబ్లిక్లో వాళ్ళ అయినా కూడా హెవీ ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే అంతమందిలో ఆ లేడీ కానిస్టేబుల్స్ కూడా ఆపడం చాలా గ్రేట్ అది యాక్చువల్గా. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు ఒక లేడీ కానిస్టేబుల్ అయ్యండి గేట్ దగ్గర ఆపుతున్నారు. గేట్ని అంతమంది పుష్ చేస్తున్నా అని ఆపుతున్నారు అనమాట. సో అయినా ఈవెన్ పోలీస్ని కూడా ఏంటంటే తప్పు పట్టలేము. సో వాళ్ళు కూడా అనుకోలేదు అంతమంది పబ్లిక్ వస్తారని చెప్పేసి. సో చూద్దాం జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది. లైక్ మీకేమనిపిస్తుంది అంటే గతంలో బెయిల్ పైన ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ పిఎస్కి రావడం, మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం, అదే ఇప్పుడు ఏంటంటే మొత్తం పర్సనల్ అటాక్ అయిపోతుంది అనమాట. ఎక్కడెక్కడనో పొలిటీషియన్స్ అనేది బయట ఎక్కడనో పెట్టాల్సిన దృష్టి మొత్తం అల్లు అర్జున్ మీద పెడుతున్నారు అనమాట. సో కార్నర్ చేస్తున్నారు పొలిటీషియన్స్ అంతా కలిపి. అది అంటే ఇది ఈ టైంలో కరెక్టేనా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ ఇప్పుడు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేసిరో ఆ ఫ్యామిలీకి అది చేస్తాం అంటున్నారు. సో ఈయన కూడా ఏంటంటే పనిష్ అనేది తీసుకుంటున్నాడు. లైక్ జైల్ ఏమంటారు
పోలీస్ స్టేషన్కి తిరగడం కానీ అలా. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఫ్రీగా వదిలేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఇన్ ద సెన్స్ లైక్ బనాయించేస్తారు మొత్తం కేసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. సో అట్లాంటప్పుడు వాళ్ళని కలిసే టైం ఎక్కడ ఉంటుంది ఫస్ట్ థింగ్ అది అన్నమాట. సో మరి ఇది వాంటెడ్గా చేస్తున్నారు అనిపిస్తుందా, లేదంటే లీగల్గా జరుగుతుంది ఇష్యూస్ అనిపిస్తుంది? ఎందుకంటే ఒకసారి బెయిల్ అయిన తర్వాత మళ్ళీ పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది అసెంబ్లీలో దీని గురించి చర్చ ఉండడం, మళ్ళీ తర్వాత బన్నీ దాన్ని బట్టి ఏంటంటే మొత్తం కార్నర్ చేస్తున్నారు, పర్సనల్ అటాక్ వాంటెడ్గా చేస్తున్నారు అనేది అనిపిస్తున్నది.